హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే మేము సండే రాజుపాలెం వెళ్ళామన్నమాట. మమ్మీ డాడీ వచ్చారనమాట మా ఇంటికి. వాళ్ళు ఎప్పుడు చూడలేదన్నమాట, సూర్యనారాయణ స్వామి టెంపుల్కే వెళ్ళలేదు అసలు వాళ్ళు. అందుకని అయితే మేము ప్రతి ఇయర్ రథసప్తమికి అయితే రాజుపాలెం వెళ్తాం అనమాట. ఆ టెంపుల్కి అయితే తీసుకెళ్ళామన్నమాట మమ్మీ డాడీని. అరసవిల్లి వెళ్ళలేకపోతే రాజుపాలెం అయితే వెళ్ళండి, సూర్యనారాయణ స్వామి టెంపుల్. నాకు పెళ్ళైన దగ్గర నుంచి 15 ఇయర్స్లో ఒక్క ఇయర్ కూడా మిస్ అవ్వలేదు. ఒకవేళ రథసప్తమి రోజు వెళ్ళలేకపోయినా అదే మంత్లో ఏదో ఒక సండే వెళ్తాం అనమాట. ఆ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ అయినా వెళ్తాం అనమాట. అదొక సెంటిమెంట్ అన్నట్టు. సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవం కదా. మేమైతే కంపల్సరిగా ఇయర్లో ఒక్కసారైనా వెళ్తాము రాజుపాలెం. ఇదైతే అనకాపల్లి డిస్ట్రిక్ట్ వస్తుంది అనమాట. ఈ గూగుల్లో కొడితే మ్యాప్స్లో కొడితే వస్తుంది అనమాట. అందరికీ తెలుసు రాజుపాలెం టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అసలు అరసవెల్లి తర్వాత నాకు తెలిసి ఇక్కడే ఉండేది. ఇప్పుడైతే కొంచెం ఎక్కువే ఉన్నాయి సూర్యనారాయణ స్వామి టెంపుల్స్ అయితే నేను చాలానే చూశాను ఈ మధ్య కాలంలో. పల్లెటూరు వాతావరణంలో ఉంటుందన్నమాట. కొండ మీద ఉంటుంది. కొండ కొంచెం తవ్వేసి కట్టారనమాట ఈ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు మ్యారేజ్ అవ్వకముందు కూడా ఈయనైతే వెళ్ళేవాళ్ళంట, అత్తమ్మ వెళ్ళేవాళ్ళట రాజుపాలెం. అసలు రథసప్తమి రోజు ఉదయాన్నే వెళ్ళేవారట ఈ టెంపుల్కి అయితే. మేమైతే రథసప్తమి రోజు నేనైతే ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం వెళ్తాను అనమాట అక్కడికి. అక్కడైతే తీర్థం అవుతుంది అనమాట. పరస అంటారు కదా, కొంతమంది తీర్థం అంటారు, కొంతమంది పరస అంటారు. సూర్యనారాయణ స్వామి పరస అన్నట్టు చాలా బాగా జరుగుతుంది. అక్కడ నెయ్యి నెయ్యి చక్కీలు అవి ఉంటాయి కదా, అవన్నీ అమ్ముతారనమాట. పల్లెటూరులో ఎలాగవుతుందో అలా అవుతుంది అనమాట. చాలా బాగా దర్శనం అయితే అయ్యింది. రథసప్తమి రోజు వెళ్ళినా అంత బాగా అవ్వదేమో, అస్సలు ఖాళీ ఉండదు టెంపుల్ అయితే. దర్శనం అయిన తర్వాత అయితే గుడి వెనకాతల కూడా చూడడానికైతే చాలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో పిక్నిక్ లాగా వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. కార్తీక మాసంలోనూ దేవి నవరాత్రుల్లోనూ ప్రతి అకేషన్కి ఇక్కడ ఖాళీ ఉండదన్నమాట. మేమైతే ఏదో ఒక అకేషన్లో అయితే కంపల్సరీగా వస్తాము. ఇక్కడైతే లలితాదేవి అమ్మవారు అనమాట. ఈ టెంపుల్ ఎవరైనా విజిట్ చేయలేకపోతే దగ్గరలో ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇలా బ్రిడ్జ్లా కట్టారనమాట ఐరన్తోను. 100 రూపీస్ దర్శనంకి తొందరగా అవ్వడానికి అనమాట. పైన కిందన కూడా వెళ్ళొచ్చు అనమాట. అలా అయితే కొంచెం తొందరగా అవుతుంది కదా. ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఇది. ఈ టెంపుల్ అయితే నేను 15 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఇయర్కి చాలా అభివృద్ధి అయితే జరిగింది. చాలా ఎక్కువ మంది వస్తారు. అసలు పార్కింగ్ అనేది 2 కిలోమీటర్స్ ముందే ఇచ్చేస్తారనమాట. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి నడిచి రావాలన్నమాట. అలా ఉంటుంది. వెళ్ళే వాళ్ళు ఎవరైనా నడవగలిగితేనే వెళ్ళండి. రథసప్తమి రోజు నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళవి పేర్లు అయితే రాశారనమాట. ఇక్కడైతే ఆదిత్య హృదయము, ఇంకా సూర్యాష్టకము అన్నీ రాసున్నాయన్నమాట. ఇలా శిలాపలకాల మీద అయితే రాసున్నాయన్నమాట. ఇలా కూర్చొని అంతా చదవచ్చు అనమాట. బాగుంటుంది కదా అలాగా. మధ్యలో కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట. అలా కూర్చొని ప్రశాంతంగా చదవడానికైతే ఇలా శిలాపలకల మీద అయితే రాసి ఉంచారనమాట. తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే ఇది. రథసప్తమి రోజు మాత్రం చాలా బాగుంటుంది అసలు. ఇక్కడైతే టెంపుల్ బయట నుంచి అనమాట పెయింటింగ్స్ అన్నీ వేశారనమాట కొత్తగా. చాలా బాగుంది అసలు. వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుందన్నమాట. చాలా ప్రశాంతంగా, ఎవ్వరు లేరనమాట. వచ్చారు కానీ కొంతమంది, ఎక్కువ మంది అయితే లేరనమాట. ఇదైతే ధ్వజస్తంభం.
చూడండి స్వామివారి ధ్వజస్తంభం నుంచి ఎంత బాగా కనబడుతున్నారు కదా! దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ప్రతి సండే కూడా ఖాళీ ఉండదు. ఇక్కడైతే విష్ణావతారాలన్నీ ఒక దగ్గర పెట్టారనమాట. ఇదొక వేరే టెంపుల్ అనమాట. అక్కడే పక్కనే ఉంటదనమాట. అవతారాలన్నీ ఇలాగా విగ్రహాలైతే పెట్టారనమాట. వరాహవతారం ఇలాగ అన్ని అవతారాలు పెట్టారు. నరసింహ అవతారం, వామన అవతారం, రామావతారం. ఆ నారాయణుడు లక్ష్మీ సమేతుడిగా శేషతల్పంపై అలా ఉన్నారనమాట. అసలు 2 కళ్ళు చాలవనమాట. అంత పెద్దగా ఉంటారు. అంత అందంగా ఉంటారనమాట. అసలు ఇదైతే చూడవలసింది చాలా. అసలు ఆ టెంపుల్ మొత్తానికి సరిపోతుందనమాట. అంత పెద్ద విగ్రహం ఇది. చూడండి స్వామివారు, లక్ష్మీదేవి అమ్మవారు ఎంత బాగున్నారు కదా! ఇదైతే ధ్వజస్తంభం అనమాట. ఈ టెంపుల్ యొక్క ధ్వజస్తంభం అనమాట. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం చెయ్యండి. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. చూడండి పైనుంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. అలో చేస్తారు. అసలు ఎవరు ఏమీ అనరనమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారనమాట. వెంకటేశ్వర స్వామికి కూడా పూజలు అవి చేస్తారు. అసలు చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. చూడండి పైనుంచి లోపలికి వెళ్ళే వరకు. ఇదైతే వెళ్ళే రూట్ అనమాట. కొంచెం కొంచెం అయితే వీడియో తీశాను. మధ్యలో అయితే రైల్వే ట్రాక్ కూడా వస్తుంది. గేట్ వేసేటప్పుడు ఆపేస్తారనమాట ఒక్కొక్కసారి. ఇలా అప్పుడే ట్రైన్ వచ్చిందనమాట. అవి తీసానమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.